జయశంకర్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బాలగోపాల్ 15వ వర్ధంతి సభ జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన డాక్టర్ బాలగోపాల్ 15వ వర్ధంతి సందర్భంగా సింగరేణి ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల నాయకులు బాలగోపాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సింగరేణి కార్మికుల హక్కులను కాపాడడానికి బాలగోపాల్ ఎనలేని కృషి చేసినట్లు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ అదేవిధంగా గట్టయ్య అన్నారు. భూపాలపల్లి సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో డాక్టర్ బాలగోపాల్ గారి 15వ వర్ధంతి సభను నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో సింగరేణి ఉద్యమంతో, సింగరేణి కార్మిక ఉద్యమంతో, సింగరేణి అభివృద్ధికి సంబంధించి సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా కార్మికుల హక్కులకు గురించి బాలగోపాల్ గారు చేసినటువంటి ఉద్యమాల్ని స్మరించుకోవటం కోసం ఇది ఒక చక్కటి అవకాశం అని మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెద్ద ఎత్తున కమ్ముకొని వచ్చి కార్మికుల హక్కుల్ని పూర్తిగా నష్టపరుస్తున్నటువంటి, అసలు స్థిరమైనటువంటి ఉద్యోగాలను కూడా పూర్తిగా రద్దుపరిచి కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉద్యోగాలను నింపుతున్నటువంటి ఈ సందర్భంలో బాలగోపాల్ యొక్క ప్రాసంగికత చాలా ముఖ్యమని, మనం అందరం ఐక్యంగా ఉండటం వల్ల తిరిగి మనకు ఉండేటువంటి హక్కులను పొందొచ్చు అన్నటువంటి ఆయన ఇచ్చిన సందేశాన్ని ఒక్కోసారి మేము గుర్తు చేసుకోవడం కోసం ఈ సందర్భాన్ని మేము ఉపయోగించుకుంటూ ఉన్నాం. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకత్వంలో గోలేట్ నుండి మొదలుకుంటే బెల్లంపల్లి, మందమారి, శ్రీరాంపూర్, మంచిర్యాల్ మరియు గోదావరికని భూపాలపల్లి ప్రాంతంలో కామ్రేడ్ బాలగోపాల్ సార్ 15వ వర్ధంతి వేడుకలను జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి ఈరోజు భూపాలపల్లి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకు ప్రశ్నించే గొంతులన్నీ కూడా మూగబోతున్నాయి. మరియు మళ్ళీ నెక్స్ట్ తరానికి కనీసము ఏం జరుగుతుంది, జరగబోయేదని చెప్పేసి కూడా చెప్పలేని పరిస్థితిలో ఈ పాలక పార్టీలు ప్రశ్నించే గొంతులను కూడా నొక్కివేయబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు బాలగోపాల్ సార్కు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘానికి 2006 నుండి మాకు సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నది, మరొక వైపు రేపు రాష్ట్రం వస్తే అసలు ప్రజలకు ఏం కావాలి, సింగరేణి కార్మికులకు ఏం కావాలి అనేది ఒక ఎజెండాను మరియు ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రధాన ఎజెండా ఏంటంటే ఈ ఉత్తర తెలంగాణకు ఉన్నదే ఒక సింగరేణి బొగ్గు గనులు, మరియు అప్పటికే సింగరేణి బొగ్గు గనులు అన్నీ కూడా వేగవంత ఓపెన్ కాస్టులు చేసుకుంటూ ఉత్తర తెలంగాణ బొందలగడ్డలా మారుస్తున్నారు. కాబట్టి మరియు రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే మరి ఓపెన్ కాస్టులు మీరు తీయద్దనేటువంటి ఒక డిమాండ్ తోటి మరి అప్పుడు గద్దరాన్ని అయితేంది, బాలగోపాలు మరియు బుర్రరాములు సార్ అయితేంది, మరియు ఆకుల భూమయ్య సార్ అయితేంది, అనేక మంది మేధావులందరం కలిసి కూడా మేము గోలెట్ నుండి మొదలుకుంటే ఈ ప్రాణహిత మొత్తానికి భద్రాచలం, మనుగూరు, ఇల్లందు వరకు కూడా అనేక సభలు సమావేశాలు పెట్టుకుంటూ మనము ప్రజలను చైతన్యం చేసినాం.